నమస్తే అండి. చాలా మంది అక్క మాకు పీరియడ్స్ లో బ్లీడ్ సరిగ్గా అవ్వట్లేదు, దీనికి ఏదైనా సొల్యూషన్ చెప్పండి అనేసి అడుగుతూ ఉన్నారు. అంటే దీనికి చాలా రీజన్స్ ఉంటాయి. ఒకటి మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అలాగే మన హిమోగ్లోబిన్ లెవెల్స్, మన లైఫ్ స్టైల్, అండ్ ఎన్ని అవర్స్ పడుకుంటాం, మనము వాటర్ ఎలా తీసుకుంటాం, బాడీని డీహైడ్రేట్ కాకుండా ఎలా చూసుకుంటాం, అండ్ ఐరన్ డెఫిషియన్సీ ఉందా, ఫైబర్ చక్కగా తీసుకుంటున్నామా లేదా, వీటన్నిటి మీద బేస్ అయి ఉంటుందండి. పీరియడ్స్ లో ఫ్లో అంటే యావరేజ్ గా నార్మల్ గా ఉండాలంటే బాడీని డిటాక్సిఫై చేసుకుని బ్లడ్ సర్క్యులేషన్ పెంచుకోవడానికి కొంచెం గోరువెచ్చగా అల్లం, పసుపు, టీ తాగండి కొంచెం. అలాగే కొంచెం దాల్చిన చెక్క మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. మీకు కొంచెం బ్లీడ్ ఫ్లో అనేది పెరుగుతుంది అనమాట. ఎందుకంటే మన యూట్రస్ లో ఆ బ్లడ్ ఫ్లో అనేది బ్యాలెన్స్ కాపాడుతుంది. ఎంత వాలో అంత మీకు ఇంబ్యాలెన్స్ నేచర్ అనేది తగ్గిపోయి కరెక్ట్ ఫ్లో ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే బాగా తినాలండి. ఐరన్, ఫైబర్ వీటిలో ఏటిల్లో ఉంటుందండి మాకు తెలియదు అంటే అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు, పప్పు దినుసులు, గింజలు, ఎస్పెషల్లీ సీడ్స్ అండి, ఆల్ టైప్ ఆఫ్ సీడ్స్, ఇవి కొంచెం బాగా తీసుకోవాలి. కొంచెం మీకు ఏమంటే ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా సరిగ్గా అవ్వదు. అండ్ హిమోగ్లోబిన్ లెవెల్ ఎంత ఉంది అది కూడా మేనేజ్ చేయండి. మీరు క్యారెట్, బీట్రూట్, యాపిల్ ఇట్లా బాగా కొంచెం వెజ్జీస్ బాగా యాడ్ చేసేస్తారనుకోండి, మీకు హిమోగ్లోబిన్ తక్కువ ఉండదు. చాలా మంది ఆఫ్టర్ డెలివరీ వదిలేస్తారనమాట వాళ్ళ హెల్త్ మీద కేర్ తీసుకోవడం. సో అట్లా మనకు హిమోగ్లోబిన్ లెవెల్ కొంచెం లో ఉన్నా బ్లీడ్ సరిగ్గా అవ్వదండి. హెల్తీ ఫుడ్ తినాలండి. ఏదో ఆకలి వేస్తుంది, ఏదో ఒకటి లోపల వేసేసాము, ఇంత అయిపోయింది అని కాదు. మీరు ఇచ్చే ఫుడ్ లో ఎంత క్వాలిటీ ఉంది, ఆ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ వెళ్తుందా లేదా అనేది ఆలోచించండి. క్వాలిటీ అంటే ఎప్పుడో ఎన్నో రోజులు స్టోర్ చేసింది, లేదంటే పొద్దున వండుకునేది రాత్రి తినడం, లేదా అది కడుపు నిండుతుంది అంతే తప్ప మీ శరీరానికి మినరల్స్, విటమిన్స్ అందవండి. సో అలాంటప్పుడు మీకు ఆటోమేటిక్ గా మీకు హిమోగ్లోబిన్, ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు సరిగ్గా బ్లీడ్ అవ్వదు అనమాట. కాబట్టి కొంచెం హెల్దీ ఫుడ్ తినండి, క్వాలిటీ ఫుడ్ తినండి. హెల్దీ అండ్ క్వాలిటీ ఎలా వస్తుందంటే ఫ్రెష్ ఫుడ్, అంతేం లేదు. మనకు నేచర్ ఇచ్చే ఫుడ్స్ ని ఎక్కువ యాడ్ చేసేసుకుంటూ ఫ్రెష్ గా చేసుకుంటూ తినడం అంతే. అండ్ కొంచెం మీరు ఇలా పీరియడ్స్ టైంలో కాకుండా మిగతా రిమైనింగ్ డేస్ లో కొంచెం ఫిజికల్ యాక్టివిటీ, చిన్న చిన్న మూవ్మెంట్స్ ఇవ్వాలి. మన శరీరం ఉన్నదే మూవ్మెంట్ ఇవ్వడానికి. మనం మూవ్మెంట్ ఇవ్వకుండా, ఏం ఇవ్వకుండా స్టిక్ ఆన్ అయిపోయి మూవ్మెంట్ లేని శరీరానికి ఏమవుతుంది, శక్తి తగ్గిపోతుంది. శక్తి తగ్గిపోతే ఏమవుతుంది, నొప్పులు స్టార్ట్ అవుతాయి. నొప్పులు ఎక్కువైపోయి ఒక లాంగ్ రన్ లో మనకు నొప్పులు ఎక్కువైనప్పుడు ఏమవుతుంది, పానిక్స్ వస్తాయి. పానిక్స్ వస్తే ఏమవుతుంది, మెడిసిన్ మీద లైఫ్ అంతా గడపాల్సి వస్తుంది అనమాట. ఇవన్నీ ఎందుకు చెప్పండి, హెల్తీగా తిన్నామా, 8 గంటలు పడుకున్నామా, చక్కగా శరీరానికి మూవ్మెంట్ ఇచ్చామా, బేసిక్ వార్మప్స్ ఖచ్చితంగా ఇస్తేనే మీకు బ్లడ్ ఫ్లో కరెక్ట్ గా వెళ్తుంది మీకు టాప్ టు బాటమ్. సో అప్పుడు మీకు ఏ నొప్పులు రావండి. ఇప్పుడు అందరికీ నొప్పులే, పిల్లవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు. ఏం చేస్తున్నారో మీకు నొప్పులు వస్తున్నాయి. ప్రతి ఒక్కరండి మన క్లాసెస్ లో జాయిన్ అయ్యే వాళ్ళు అండ్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా 10 మందిలో 9 మంది చెప్తున్నారు బ్యాక్ పెయిన్ ఉందని చెప్పేసి. బ్యాక్ పెయిన్ అవడానికి రీజన్స్ తెలుసా మీకు? మూవ్మెంట్ లేకపోవడం, మన స్పైనల్ కి బ్లడ్ ఫ్లో, ఆక్సిజన్ ఫ్లో కరెక్ట్ గా లేకపోవడం. అక్కడ కొంచెం మూవ్మెంట్ ఇస్తే ఆ ఫ్లో బాగా పెరిగినప్పుడు మీకు పెయిన్ రాదు, అంతే. ఏముంది అంటే ఎక్కువ ఫాస్టింగ్ చేయడం, సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం, టైం టు టైం కరెక్ట్ గా మనం ఫిజికల్ యాక్టివిటీ చేయకపోవడం, ఒక స్టిక్ ఆన్ మూవ్మెంట్ లో కూర్చోవడం, దీనివల్ల మన స్పైన్ అనేది వీక్ అయిపోతుంది. సో చక్కగా క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మీరు మినిమైజ్ చేసుకుంటూ ఎక్కువ గ్యాప్ అనేది మెయింటైన్ చేయకుండా చక్కగా ఫుడ్ కన్సర్న్ చేయండి. అంటే ఫుడ్ తర్వాత మేజర్ ఫిజికల్ మూవ్మెంట్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చిన్న చిన్న యోగా మూవ్మెంట్స్ చేసినా చాలండి, మన స్పైన్ చాలా ఆరోగ్యంగా ఉంటుంది, ఏమి ఇబ్బంది ఉండదు. అండ్ బ్యాక్ పెయిన్ రావడానికి కూడా చాలా రీజన్స్ ఉంటాయండి. అంటే నాకు ఎక్కువ మంది లేడీస్ కంప్లైంట్ చేసింది ఈ 2 రీజన్స్ అనమాట. బ్లీడ్ సరిగ్గా అవ్వదు, బ్యాక్ పెయిన్ ఉంది, పెయిన్ కి, ఈ 3 అనమాట మేజర్ ఇష్యూస్. సో బ్యాక్ పెయిన్ రావడానికి కూడా చాలా ఇష్యూస్, బ్లోటింగ్, అసిడిటీ, మనం ఎక్కువ టైం ఫుడ్ తిని గ్యాప్ ఎక్కువ ఇచ్చేసినా మనకు అసిడిటీ ఫామ్ అయిపోయి బ్లోటింగ్ అండ్ నెగిటివ్ గ్యాసెస్ ఏదైతే ఉంటాయో వాటి వల్ల కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది మనకి. అండ్ సరిగ్గా ఫుడ్ ఇంటేక్ టైం టు టైం తీసుకోకపోయినా వస్తుంది. అండ్ ఫిజికల్ మూవ్మెంట్, మన స్పైన్ స్ట్రెంగ్తెన్ చేసేటువంటి వార్మప్స్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ, ఆసనాస్ కానీ ఏవి మనం చేయకుండా ఒక లాంగ్ రన్ లో అలాగే స్పైన్ ని అలాగే పెట్టేస్తే స్పైన్ బాగా దెబ్బతిని పెయిన్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటంటే ఫుడ్ మంచిగా కన్సర్న్ చేసి ఫిజికల్ మూవ్మెంట్ ఇవ్వాలి. ఫిజికల్ మూవ్మెంట్ ఈజ్ మెడిసిన్ ఫర్ ఎవ్రీథింగ్ అండి. ఏ క్రానిక్ అయినా తగ్గిపోవాల్సిందే. మూవ్మెంట్ ఇచ్చారంటే అది మెల్లిమెల్లిగా మినిమైజ్ కాబడుతుంది ఇష్యూ అనేది. రిథమిక్ వేలో మీ శరీరాన్ని కదిలించండి, అన్ని నొప్పులు తగ్గుతాయి, మీ శరీరంలో అన్ని హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి, మీకు ప్రతిదీ కూడా బ్యాలెన్స్ వేలోనే జరుగుతుంది. ఇంబ్యాలెన్స్ నేచర్ అనేది మొత్తం తగ్గించబడుతుంది. ఈవెన్ విమెన్స్ లో కూడా అంతే, బ్లీడ్ కరెక్ట్ గా అవుతుంది శరీరానికి మంచి మూవ్మెంట్ ఇస్తే, వ్యాయామం ఇస్తే.
మనం చేయవలసింది మూడు అండి. సరే, టయానికి తినాలి, టైంకి పడుకోవాలి, టైంకి ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవాలి, అంతే, ఏమి లేదు. ప్రతిరోజు 1 గంట వ్యాయామం చేసుకోవాల్సిందే. ఇంకా మీరు తింటున్నారంటే వ్యాయామం చేయాల్సిందే. వ్యాయామం శరీరానికి లేదు అంటే మీకు నొప్పులు స్టార్ట్ అయిపోతాయి, అంతే, ఇంకేమీ లేదు. సో ఫిజికల్ మూవ్మెంట్ మస్ట్ అండ్ షుడ్ గా. చాలా మంది చాలా రకాలుగా ఎంచుకుంటూ ఉంటారు. వాకింగ్ చేసే వాళ్ళు వాకింగ్ చేస్తూ ఉంటారు, జిమ్ కి వెళ్తూ ఉంటారు, స్కిప్పింగ్ చేస్తూ ఉంటారు, యోగా చేస్తూ ఉంటారు, పిలేట్స్ చేస్తూ ఉంటారు. ఎవరి వేలో వాళ్ళు ఏదో ఒకటి కనీసం యాడ్ చేసుకోవాలి. బట్ ద అల్టిమేట్ అంటే యోగా. ఇంకేమీ లేదు. మనం యోగాని చాలా చాలా విధాలుగా చేసుకోవచ్చు. దాంట్లో అడ్వాన్స్ తీసుకెళ్లొచ్చు, పవర్ యోగా చేయొచ్చు, అష్టాంగ యోగా చేయొచ్చు, విన్యాస యోగా చేయొచ్చు, పిలేట్స్ యాడ్ చేయొచ్చు, టబేటోస్ యాడ్ చేయొచ్చు, చాలా చాలా యాడ్ చేసుకోవచ్చు. మనకు ఎంత శక్తి ఉంటే అంత. మనకు శరీరం అనేది దృఢంగా బలంగా ఉంటే సరిపోదండి, శారీరక పుష్టి బాగుండాలి. శారీరక పుష్టి ఎంత బాగుంటే మానసిక పుష్టి అంత చక్కగా ఉంటుంది. సో మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంటుంది అనమాట. సో చక్కగా తినండి, చక్కగా పడుకోండి, చక్కగా కొద్దిసేపు శరీరానికి వ్యాయామం ఇవ్వండి, అన్ని బ్యాలెన్స్ అవుతాయి. ప్రతి ఒక్కరు కూడా మీ జీవన శైలిలో యోగాని, ఫిజికల్ యాక్టివిటీని యాడ్ చేసుకుంటూ అందరూ సంపూర్ణ ఆరోగ్యంతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఒక చక్కటి వీడియోతో మేము ముందుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బీ హ్యాపీ. హరే కృష్ణ.